మనీ కోసం మనం పని చేస్తాం. బట్ రిచ్ పీపుల్ మనీని తన కోసం పని చేసుకునేలా చేస్తారు. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? రిచ్ పీపుల్ ఎలా రిచ్ అవుతున్నారని? రాబర్ట్ కియోసకి దీన్ని చిన్నప్పుడు ఆలోచించాడు. దానికోసం ఒక బుక్ రాసాడు ఇప్పుడైతే. ఒక టూత్ పేస్ట్ ట్యూబ్, ఒక స్టాక్ బుక్, ఒక లైబ్రరీ. ఇవన్నీ ఆయన చేసిన ఫస్ట్ బిజినెస్ ఎక్స్పెరిమెంట్స్. ఈ స్టోరీ మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేస్తుంది. ఆయన చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ టూత్ పేస్ట్ బిజినెస్. రాబర్ట్ అండ్ మైక్ 9 ఇయర్స్ వయసులో మనీని ఎర్న్ చేయాలని సీరియస్‌గా ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఒకరోజు వాళ్ళు టూత్ పేస్ట్‌ని చూసినప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది. ఇది ఎంత సాఫ్ట్ అండ్ కలర్‌ఫుల్. మనం ఈ మెటీరియల్‌తో కాయిన్‌లా షేప్ చేస్తే ఫేక్ మనీని క్రియేట్ చేసి దాంతో ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేద్దామని ఆలోచించారు. వాళ్ళు టూత్ పేస్ట్‌ని ఎంప్టీ చేసి ఈ మెటల్ క్యాప్స్‌తోని స్మాల్ కాయిన్స్ లాగా మోల్డ్ చేశారు. డ్రై అవ్వకుండా ఆ కాయిన్స్ అనేవి పాలిష్ చేశారు. మనీ లాగా తయారు చేశారు. కానీ వాళ్ళకి ఒక బిగ్ ప్రాబ్లమ్ అనేది వచ్చింది. ఏంటంటే ఇలా చేయడం గవర్నమెంట్‌కి ఇల్లీగల్ వర్క్. పోలీస్ క్యాచ్ చేస్తారని తెలియగానే ఆ ప్రాజెక్ట్ అనేది క్లోజ్ చేసేసారు. బట్ రాబర్ట్ అండ్ మైక్ అక్కడితో ఆగలేదు. దాని నెక్స్ట్ డే మళ్ళీ రాబర్ట్ ఇంకా ఐడియాతో ముందుకొచ్చాడు. ద బుక్ బిజినెస్. అప్పుడు మైక్ ఎలాగన్నాడు, రాబర్ట్, మా డాడ్ ఓల్డ్ బుక్స్ బల్క్‌లో కొనుక్కుంటాడు. మనం ఆ బుక్స్‌ని బై చేసి వేరే కిడ్స్‌కి సెల్ చేయొచ్చు కదా! సో వాళ్ళు సమ్ యూజ్డ్ కామిక్ బుక్స్ బల్క్‌లో కొన్నారు. హౌస్ బ్యాక్ సైడ్‌లో ఒక స్మాల్ రూమ్‌ని క్లీన్ చేసుకొని అక్కడ బుక్స్ లైబ్రరీ అనేది స్టార్ట్ చేశారు. ఎంట్రీ ఫీజు 10 సెంట్స్ పర్ అవర్. గంటకి 10 సెంట్లు అని వాళ్ళు ఫీజు అనేది తీసుకోవడం స్టార్ట్ చేశారు. కిడ్స్ అందరికి ఫుల్ ఎక్సైట్‌మెంట్. లైబ్రరీ సూపర్ హిట్ అయింది. రాబర్ట్ అండ్ మైక్ లైఫ్‌లో ఫస్ట్ టైమ్‌లోని మనీని ఎర్న్ చేశారు. అది కూడా ఎటువంటి కష్టపడకుండా. ఓకే. బిజినెస్ బాగానే రన్ అవుతుంది. బుక్స్ బాగానే సెల్ అవుతుంది. కానీ లైఫ్‌లో ఫస్ట్ ఫెయిల్యూర్ అనేది వాళ్ళు ఎదుర్కొన్నారు. అదే బిజినెస్‌లో ఎవ్రీథింగ్ స్మూత్‌గా నడుస్తుంది. బట్ ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చింది అక్కడ. ఏంటంటే కొంతమంది పిల్లలు ఆ బుక్స్‌ని అనేది ఇంటికి తీసుకెళ్ళి ఆ బుక్స్ మళ్ళీ తిరిగి ఇవ్వకుండా దాన్ని మిస్‌బిహేవియర్‌గా చేసుకుంటున్నారు. వాళ్ళకి లైబ్రరీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది. లాస్ట్‌కి పేరెంట్స్ కంప్లెయింట్స్ చేస్తున్నారు. ఇంకా లైబ్రరీ క్లోజ్ చేస్తది ఇంక వాళ్ళు. రాబర్ట్ హార్ట్ బ్రేక్ అయ్యింది. మైక్ డౌట్‌లో ఉన్నారు. అప్పుడు మైక్ ఫాదర్ పెద్దల్ని పిలిచాడు. రిచ్ డాడ్ అంటే మైక్ ఫాదర్, పూర్ డాడ్ అంటే రాబర్ట్ ఫాదర్. ఇప్పుడు రిచ్ డాడ్ కామ్‌గా వాళ్ళ స్టోరీ అనేది విన్నాడు. తర్వాత స్లోగా చెప్పాడు. మీరు టూత్ పేస్ట్‌తో మనీని ప్రింట్ చేశారా? బుక్స్‌తో లైబ్రరీ చేశారా? ఇవన్నీ బిజినెస్ ఎక్స్‌పీరియన్స్. సూపర్. చేశారు. ఇది తప్పేమి కాదు. ఇది మీరు ట్రై చేశారు. అది మెయిన్ పాయింట్. దెన్ హి యాడెడ్, కానీ మీరు రియల్ మనీ గురించి నేర్చుకోవాలంటే ఆ షాప్‌లో ఫ్రీగా వర్క్ చేయాలి అని ఒక కండిషన్ పెట్టేది. రాబర్ట్ షాక్ అయ్యాడు. మైక్ అయితే కన్‌ఫ్యూజన్‌లో పడ్డాడు. ఎందుకు మా డ్యాడీ ఇలా చెప్తున్నారు అని. బట్ దే అగ్రీడ్ ద కండిషన్. ఎవ్రీ సాటర్‌డే వాళ్ళు రిచ్ డాడ్ షాప్‌లో ఫ్రీగా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఏం పని చేశారంటే కబోర్డ్‌లు అనేవి క్లీన్ చేయడం, క్యాన్స్ అనేది సర్వ్ చేయడం, కస్టమర్స్‌కి హెల్ప్ చేయడం, ఇలాంటిది చిన్న చిన్న పనులు వాళ్ళు ఆ షాప్‌లో అయితే చేశారు. రాబర్ట్ యాంగ్రీ అయిపోయి రిచ్ డాడ్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా ఎందుకు చేయాలి? ఇదంతా చీటింగ్‌లా ఉంది. మేము చెయ్యము అని రాబర్ట్ రిచ్ డాడ్‌తో చెప్పాడు. అప్పుడు రిచ్ డాడ్ స్లోగా ఒక లైన్ అయితే చెప్పారు. ఇఫ్ యూ వర్క్ ఫర్ మనీ, మనీ కంట్రోల్స్ యూ. ఇఫ్ యూ లెర్న్ హౌ మనీ వర్క్స్, యూ కంట్రోల్ ద మనీ. ఆ మాట వినగానే రాబర్ట్ సైక్ అయిపోయాడు. మొత్తం అంతా సైలెంట్ అయిపోయాడు. రిచ్ డాడ్ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు. మీరు మనీ కోసం పని చేస్తే మీ లైఫ్ అంతా ఫియర్ అండ్ సాలరీ ట్యాప్‌ల మీద ఉంటారు. మీరు మనీని నేర్చుకుంటే మీరు ఫ్రీ అవుతారు. అప్పటి నుంచి రాబర్ట్ అండ్ మైక్ ఆ షాప్‌లో ఫ్రీగా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ చాప్టర్‌లో ఇదే విషయం. అండ్ ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక 5 పాయింట్స్ అనేది మీకు షార్ట్‌గా చెప్తాను. వినండి. పాయింట్ నంబర్ 1, హార్డ్ వర్క్ నాట్ ఈక్వల్ టు ద మనీ. అండ్ పూర్ డాడ్, కష్టపడతారు కానీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటది. దాన్నే సాలరీ అంటారు. రిచ్ డాడ్ స్మార్ట్ వర్క్ ఉంటది. అసెట్స్ మెయింటైన్ చేస్తది. దాంతో వర్క్ ఫ్లో వస్తది.
అసెట్స్ ఎంత పెద్దవి అయితే వర్క్ ఫ్లో అనేది అంత స్పీడ్‌గా వస్తది. మనీ అనేది అంత జనరేట్ అవుద్ది. పాయింట్ నంబర్ 2, డోంట్ చేజ్ మనీ. మనం మనీని చేజ్ చేస్తే మన లైఫ్‌లో ఫ్రీడమ్ ఉండదు. సిస్టమ్‌ని మీరు క్రియేట్ చేస్తే మనీ మీకు వస్తది. పాయింట్ నంబర్ 3, ఫెయిల్యూర్స్ ఫ్రమ్ ద లెసన్స్. వాళ్ళు చేసిన ఎక్స్‌పెరిమెంట్ ఆర్ బిజినెస్‌లో టూత్ పేస్ట్ ఫెయిల్ అయిపోయింది. లైబ్రరీ ఫెయిల్ అయిపోయింది. బట్ ఐడియా ప్లస్ లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు మైండ్‌సెట్. అంటే వాళ్ళకొచ్చిన ఐడియాని వాళ్ళు ఏం తప్పు చేశారో దాన్ని నేర్చుకుంటే ఒక రిచ్ మైండ్‌సెట్ అనేది క్రియేట్ అయ్యింది. నంబర్ 4, మనీ ఫాలోస్ ద నాలెడ్జ్. మనీని ఎర్న్ చేసే బిఫోర్ మనీ ఎలా వర్క్ అవుతుందో మనం నేర్చుకోవాలి. అండ్ పాయింట్ 5, కంట్రోల్ ఫియర్. మీ భయం అనేది మీరు కంట్రోల్ చేయాలి. ఒకవేళ మీకు భయం ఉంటే మీరు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్‌లో చూసుకుంటారు. ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉందనుకో ఒక అసెట్స్ అనేది మీరు క్రియేషన్ చేస్తారు. అసలు అసెట్స్ అంటే ఏంటి? లయబిలిటీ అంటే ఏంటి? అసెట్స్ అంటే మనీ నీ జేబులోకి వచ్చిందనుకో దాన్ని అసెట్స్ అంటారు. లయబిలిటీ అనుకో నీ జేబులో నుంచి అక్కడికెళ్ళింది బయటికెళ్ళిందనుకో దానికి లయబిలిటీ అంటారు. అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇక కార్ అవ్వచ్చు. ఇందులో డిఫరెన్స్ టైప్స్ ఉంటాయి. ఈ కారు, బైకు, హౌస్ ఇవన్నీ లయబిలిటీస్. మీరు దాని మీద ఖర్చు పెట్టాలి. అదే మీరు స్టాక్ మార్కెట్, ఆ తర్వాత యూట్యూబ్‌కి కంటెంట్ క్రియేషన్ మనీ అండ్ ఏదైతే మనీ మీకు జనరేట్ అవుద్దో దాన్నే అసెట్స్ అంటారు. ఆఫ్ ది స్టోరీ ఏంటంటే రిచ్ పీపుల్ మనీ కోసం వర్క్ చేయరు. వాళ్ళు సిస్టమ్‌ని క్రియేట్ చేసుకుంటారు. ఐడియాస్‌ని క్రియేట్ చేసుకుంటారు. అసెట్స్‌ని క్రియేట్ చేసుకుంటారు. మనీని రన్ చేసి పని చేయడానికి కాదు. మనీని మీ దగ్గర రన్ అయ్యేలా నేర్చుకోండి. అది మన మెయిన్ పాయింట్ ఆఫ్ ది చాప్టర్ 1. ఫ్రెండ్స్, ఇది 'రిచ్ డాడ్ పూర్ డాడ్' బుక్‌లో చాప్టర్ 1 స్టోరీ విత్ ఆల్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ బడ్జెట్, క్విక్ లైబ్రరీ అండ్ ఫ్రీ వర్క్. ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ చాప్టర్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా 10 మందికి కావాలి కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. చాప్టర్ 2 స్టోరీ టైప్ కావాలంటే మీరు కామెంట్‌లో చాప్టర్ 2 అని టైప్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చాప్టర్ 2 చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అంతే గైస్.